నమస్తే ఆత్మీయులారా, ఈ వీడియోలో తపోవనం పార్కులో అంటే మూసీ నదికి సంబంధించి బాబుఘాట్కు పైభాగాన మూసీ నదికి ఈసా నదికి కాకుండా మూసీ నదికి లెఫ్ట్ బ్యాంకులో ఈ తపోవనం ఉంటుంది. ఇక్కడ మనకు చనువిల్లి నరసింహారెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, ఇంకా వాళ్ళ మిత్రులు అంటే ఇక్కడ వాకింగ్ చేసేవాళ్ళు. ఇది మూసీ నదికి లెఫ్ట్ బ్యాంకు. రైట్ బ్యాంకులో ఇది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంటుంది. మేము ఫస్ట్ వీళ్ళని ఇక్కడ వెళ్ళి కలిసి ఇక్కడ మూసీ నదిలోకి కిందికి దిగాక ఈ నరసింహారెడ్డి గారు ప్లస్ సంజీవరెడ్డి గారు వాళ్ళ మిత్రులతో కలిసి అంతా మొత్తం ఇక్కడ ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ సందర్శించి చర్చించడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ఈ వీడియోలో దీనికి ఎంత లెవెల్స్ వచ్చాయి ముందు, ఆ తర్వాత ఏమిటి, అసలు ఇప్పుడు ఈ తపోవనం ఉన్న భూమి 16 ఎకరాలు గోల్కొండ వరకు, బాబుఘాట్ నుంచి గోల్కొండ వరకు ఉండే 16 ఎకరాలు చనువిల్లి రాజిరెడ్డి కృష్ణారెడ్డి వాళ్ళది, అంటే వీళ్ళ పూర్వీకులది, అంటే వీళ్ళ తాతగారు వాళ్ళది. ఈ 16 ఎకరాలను ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, గవర్నర్ కృష్ణకాంత్ వాళ్ళు ప్రభుత్వం కబ్జా చేసింది. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ఇలా జరిగింది. ఇంకా చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేసినాడు, ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే విషయాల మీద ఒక విస్తృతంగా జలశక్తికి సంబంధించి, కానూన్ సంబంధించి ఏమేమి ఉన్నాయనేసి ముఖ్యంగా నేను సాంబశివరావు సార్ కలిసి అంతా చేయడం జరిగింది. మీకు సాంబశివరావు సార్ మొత్తం వివరిస్తారు ఇందులో. నేను కెమెరా ఆపరేట్ చేస్తున్నాను, వీక్షించండి. ఎందుకంటే అక్కడ టచ్ అయితే ఇప్పుడు అది బ్రిడ్జి బ్రిడ్జి లేదు, ఓన్లీ అత్తపురం బ్రిడ్జి లేదు, ముంగట అదే మెయిన్ బ్రిడ్జి అది ఒక్కటే ఉండేది. లేదు ఆ కాలే ఒక టిప్పు బ్రిడ్జి ఒకటే ఉండే, ఆ టిప్పు బ్రిడ్జి ఒకటే ఉండే. ఇది ఇప్పుడు ఎక్కడి దాకా వస్తుంది అంటున్నారు? ఇదంతా వస్తుండే కాదు, ఇప్పుడు వీళ్ళు తీసుకునేది అంటే ఎక్కడి వరకు అనేది మార్కింగ్ ఏం చేయలేదా? మార్కింగ్ లేదు, ఇది మొత్తం కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇది బాపుఘాట్ ఇదేనా? ఇది పార్క్. బాపుఘాట్ అంటే మరి సంఘం ఉంది, దాని పక్కన. అచ్చా, ఇంకా సంఘం కాలేదు కదా? అక్కడ కలవాలి ఇంకా ముందు, ఇంకా కలిసింది కదా, అక్కడ కూడా వచ్చి ఆడ కలిసి అది సంఘం. ఇప్పుడు మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్స్ అదే అటు సైడ్ ఉంటుంది, అది దానికి ఇప్పుడు ఇదైతే అన్న వాగు వస్తుంది, ఈ వాగు వస్తే ఎవరైతే ఏం చేయలేరు ఇక్కడ. అవును, ఇంత ముందు అయితే మాకు ఇట్లకెళ్ళి వెళ్ళిపోతుండే సింగిల్ ఉండే, అంతా డౌన్ ఉండే. అవును, ఇప్పుడు ఇదంతా మట్టేసిండ్రు, తర్వాత అంతా. మరి ఇప్పుడు అంటే ఇదంతా చెరువు చేస్తున్నట్టు ఉన్నారు కదా, ఇప్పుడు ఇది చెరువు చేస్తాడా లేదా ప్లానింగ్ సరిగా అర్థమైతలేదు. చెరువు ప్లానింగ్ ఉందండి, చెరువు ప్లానింగ్ ఉంది. డ్రైనేజ్ కాదు, ఆయన వాళ్ళ ప్లాన్ ప్రకారం మొత్తం క్లీన్ చేసి పడేస్తే ఏంటంటే మొత్తము క్లీన్ చేపియాలి. ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే క్లీన్ చేయాలి, క్లీన్ చేయకపోతే కుదరదు కదా. ఇగో ఆయన చెప్పిందంతా తేలిక కాదు, బాగా కష్టపడాలా, బాగా ఏంటంటే అర్థం చేసుకొని ఏంటంటే బడ్జెట్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాలా. ఆయన ఏమంటే అంత ప్లాన్ లేకుండా చేస్తున్నాడు. ఎంత ముందు అయితే మూసి నుంచి 150, 160 ఉన్నది. ఆ 150, 160 2003లోనే మా దగ్గర ఒక అతను కొన్నాడు, అది తీసేసి కొన్నాడు. అప్పుడు అన్ని సర్కార్ తుమ్మ చెట్లు ఉంది. అవును, సర్కార్ తుమ్మ చెట్లు అవన్నీ కొట్టేసి ఇకేమాట అని చెప్పి అప్పుడే ఇదిగోనండి. ఇగో ఇక్కడ ఇది నమూనా. ఆయన చెప్తుంది ఏంటంటే ఇక్కడ నమూనా, ఇదిగో ఈ నమూనా అంటే ఇక ఆడు ఉండాలి. ఇదిగో ఇది గాంధీ స్టాచ్యూ, చౌరస్తా కాదు, ఇది ఇదంతా ఇక్కడ సంగమం దగ్గర 3-4 ఎకరాలతో ఏంటంటే తీసుకొని ఇదంతా చెరువు ఇది పెట్టేసి ఏంటంటే
ఇది మొత్తం చెరువు చేస్తాడు. చెరువు చేసిందంటే ఇట్లా ఇది ఇదంతా కట్ట కడతాడు ఆడ సంగం కాడ. ఆ, ఇది అదే కృష్ణ ఆ ప్రకాశం బ్యారేజ్ ఎలా ఉంది అది ఆ విధంగా పెట్టి ఆ? అంత పెద్దగా కాకుండా కలవట్ల మామూలుగా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఎట్లా ఉంది దాంట్లో కొద్దిగా ఇదిగో ఇది వాళ్ళు చేసింది ఏంటంటే ఇది చెయ్యాలి. ఇది చేయాలి. కానూన్ ప్రకారం ఏంటంటే అది అన్ని ఎకరాలలో ఉంది, మధ్యలో ఉంది, నదిలో ఉంది కానీ మధ్యలో అది అవన్నీ బోకస్ ఎక్కడ సక్సెస్ వాళ్ళు ఏం చేసింది సర్దార్ పటేల్ది ఇక్కడ ఉన్నది అనుకో ఇక్కడ మొత్తం తీసుకుపోయి ఇటు కలపకుండా ఏంటంటే కిందకి తీసుకెళ్ళి కింద పడేసిండు. కింద వాళ్ళు చచ్చిపోతున్నారు. ఇక్కడ అంటే టౌన్ లో అయిందా సిటీలో అయిందంటే షోకేజ్ చేసి పెట్టిండు. ఏం లేదు కదా. ఏది నాట్ అలౌడ్. ఇప్పుడు గుజరాత్ లో ఆ, సర్దార్ పటేల్ దగ్గరికి ఆ. లేడీస్ బండి నడపనియరు, మొగలం బండి నడపని ఆడి లేడీస్ ఏది సర్దార్ పటేల్ స్టాచ్యూ దగ్గర అంటున్నారు. ఆ స్టాచ్యూ దగ్గర కాదు, నీకు స్టాచ్యూ దగ్గర వేరు కాదు. నీకు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏది ఇక్కడ అహ్మదాబాద్ నగర్ లో అది కూడా ఉంది. పెద్ద ఇది మీరు చూసొచ్చిందా ఎట్లా ఉన్నది? కట్ట లేకుంటే పెద్ద ఇది ఉండదు. డ్యామ్ మహాత్మా గాంధీ దాన్నే ఉంది. అట్లా వస్తారా రాదా ఏది ఎవరు లేదు ఈయన బాగా గట్టిగా ఉన్నాడు. ఈయన పట్టుదలతో ఉన్నాడు కానీ ఏంటంటే కరెక్ట్ గా ఏంటంటే చేస్తారు. ఇల్లు కూడా చేస్తే అది 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 నీకు ఇల్లు మేము అచ్చా ఇప్పుడు ఇక్కడ ఏం కాదు కానీ మధు పార్క్ రీచ్ అపార్ట్మెంట్ ఇటు సైడ్ అటు సైడ్ ఉంటుంది. దాని మధు పార్క్ కిందికి వెళ్ళేట వాగు వస్తుండే, వాగు నీళ్లు అట్లా వస్తుండే. మేము అవతల వ్యవసాయం చేసినాం ఆల్రెడీ. అది వాగుకు దగ్గర ఉంటుంది. ఎంత దగ్గర ఉంటుంది? చెట్టు పైన దర్గా ఎట్లా కట్టిండ్రా నదిలో మరి? దర్గాడు గమనించినారు అంటే అదే 70-80 ఏళ్ళు ఉన్నాయి. మేము మీ చిన్న మాకు చిన్నప్పుడు అయితే మీకు తెలుసు అది దాన్ని పెద్దగా చేసిండ్రు. పెద్ద చేసి ఇప్పుడు అప్పుడు చిన్న ఉండే మేము అవతల. అచ్చా ఇప్పుడు దీనికి పైన ఇక్కడ ఏమన్నా మేము అప్పట్లో అగ్రికల్చర్ అయితే చేసినాం. మీరంతా ఇదంతా భూములంతా వ్యవసాయ భూములే కదా? ఇది వ్యవసాయమే, అన్ని వ్యవసాయమే ఉండే. నేనైతే ఇదివరకు ఏంటంటే శ్రీశైలం గుట్టల్లో కూడా తిరిగినా కానీ ఇప్పుడు ఏదో అవేనా మధు పార్క్? మధు పార్క్ పర్మిషన్ ఉందంటున్నారు. అచ్చా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ నీళ్ళంతా? ఈ నీళ్ళు కాదు, మురికి నీళ్ళు ఎట్లా కలుస్తుంది? మణికొండ ఇక్కడ పైన కలుస్తున్నాయా, కింద కాదా? మణికొండ పైన కలుస్తున్నాయా? అక్కడ కలుస్తుందా? ఈ ఆర్మీ ఉన్నది కానీ ఆర్మీది తక్కువనే ఉంటుంది. వాళ్ళకి ఉన్నది కానీ వాళ్ళది కాదు. మణికొండదంతా ఇక్కడే కలుస్తుందా? ఈవెన్ నా గడిపేట నుంచి గడిపేట ఎన్ని విల్లాలు ఉన్నాయి? గడిపేట విల్లాలు వచ్చినాయి కదా. అవును. ఇప్పుడు మంచిరేవుల అటు సైడ్ ఉంటుందా ఇటు సైడ్ ఉంటుందా? అటు సైడ్ ఉంటుంది. ఇప్పుడు మంచిరేవుల కూడా వాళ్ళవి కూడా పోతున్నాయి కదా.
వెళ్ళాడు ఇక్కడ ఇట్లా రండి, ఇట్లా రండి. ఇట్లా రండి. ఆ. ఇదంతా ఇప్పుడు మూసి ఇప్పుడు ఇది మనం నిలబడింది ఇక్కడ ఏంటంటే ఇక్కడ గాంధీ స్టాచ్యూ వచ్చేసి ఇది మొత్తం ఏంటంటే నీళ్ళు నిండిపోతాయి అన్నట్టు. చెరువు చేస్తాడంట. సరోవర్ చేస్తారు. సరోవర్, గాంధీ సరోవర్, గాంధీ సరోవర్. ఇందాక నేను ఫోటో చూపెట్టినా కూడా అట్లా అని చెప్పి. గుజరాత్ లో పటేల్ సరోవర్ అయితే చేసి ఉమ్. గుజరాత్ లో అదే ఉంది. పటేల్ సరోవర్ అయితే అక్కడ ఏది మీకైతే మూసి ఎంత దగ్గర కనిపిస్తుంది అది? ఏది అది కదా, అదే అదే అపార్ట్మెంట్ దగ్గర ఉంది అది. అదే అదే అదే. రోడ్ మాత్రమే 4 ఎకరాలకు ఎక్కువనే ఉంటది. కంప్లీట్ నదిలో అయితే ఇప్పుడు ఇది గండిపేట కదా, దీన్ని ఏం చేసిందంటే అప్పుడు 1908లో వరదలు వచ్చింది. వరదలు వచ్చినప్పుడు కాలువ ఏం చేసిందంటే, అప్పుడు కాలువ చేసినప్పుడు 1,05,000 క్యూసెక్లు నీళ్ళు పోయేటట్లు చేసింది ఇది. ఇప్పుడు మొన్న లెక్కలకి ఏం చేసిందంటే 23,000 నీళ్ళు వస్తాయని చెప్పింది. 1,05,000 క్యూసెక్లు నీళ్ళు వస్తాయని చెప్పి అప్పుడు కాలువ ఏర్పాటు చేసింది. అక్కడ వరకు ఉండదు కాలువ. అదే అయితే ఇప్పుడు మళ్ళా అక్కడ చెట్టు ఉన్నదా ఈడ ఉన్నది ఇంత ముందు ఇక్కడ నుంచి అక్కడ వరకు మూసి వస్తుండే నీళ్లు. ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు ఏది వస్తాయి, ఎప్పుడైనా వస్తాయి. వర్షాలు మీరు ఎన్నిసార్లు చూసిండ్రు? మొన్న వచ్చినాయి. ఎక్కడ దాకా వచ్చింది? గాంధీ సమాధి ఉన్నది కదా, గాంధీ సమాధి లోపలికి వచ్చినాయి మొన్న. అంతకుముందు అయితే గాంధీ సమాధి మన ఏది అన్నట్టు ఒక టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ కు ఇట్లా తలుకుంటా అవుతాయి. కానీ అంతా ఎవరు పట్టించుకోలేరు. ఇవో మొత్తం ఏంటంటే పూడిపోయింది. కానీ అప్పట్లో ఏది పబ్లిక్ అనేది తక్కువ ఉండే, ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ. నేను 93లో వస్తే మీ విలేజ్ ఐదర్ షాకోటిలో మేము టాయిలెట్స్ కట్టించినాము. ఐదర్ షాట్ ఎక్కడ దిగి కట్టించారు? ఆ ఊర్లో లోపల 93లో. నాకు ఐదర్ షాట్ ఎక్కడ ఏందని చెప్తే చెప్తాం. 93లో అది ఏంటంటే వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ ఉండే. వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ అంటే ఈ గరీబ్ వాళ్ళకి ఎవరికైతే టాయిలెట్స్ లేవో వాళ్ళకి ఏంటంటే 2 పిట్లు ఒకటి 4 రింగులు వేసిందంటే అది ఇళ్లలో కట్టించిన. 93లో నేను వచ్చింది. అప్పుడు ఇదంతా ఊరు అప్పుడు లేకుండే విలేజ్. నేను అదే క్యాన్లో నేను సుభాష్ మా బొమ్మది అదే. ఇక ఆయన ఏంటంటే బాగా ఇక ఇట్లున్నది, ఒకసారి మన వాళ్ళు వస్తారు చెప్పుర్రి ఎట్లా ఉన్నదంటే అప్పుడైతే ఈ బ్రిడ్జి లేదు, అవతల టిప్పు బ్రిడ్జి ఒకటి ఉండే, పురాణ పూల్ బ్రిడ్జి. మేము ఎప్పుడైనా వాగు వస్తే ఈ అగ్రికల్చర్ చేయడానికి వస్తే వాగు వచ్చింది నాకు పురాణ పూల్ మొత్తం చుట్టూ బాదర్పుర చుట్టూ కిషన్ బాగ్ నుంచి రావాలి. ఇప్పుడు అప్పుడు వరదలు వచ్చినప్పుడు టిప్పు బ్రిడ్జ్ ఉంది అప్పుడు ఉన్నది. ఆయన ఏది అప్పట్లోనే మళ్ళీ చెవేల నుంచి ఇక్కడ బండ్లు ఏది వచ్చేది ఆ టిప్పు బ్రిడ్జ్. అది మనం కట్టలేము, ఓ వాళ్ళు కట్టారు. మీ ముత్తాతల టైంలో వాళ్ళు అట్లా కట్టారు, అంత గట్టిగా ఉన్నది. పురాణ అదే మన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏది అప్పుడు వచ్చిండు, కృష్ణకాంత్ గవర్నర్ ఉండి ఏది అరే ఈ నుంచి బ్రిడ్జి వరకు ఈ నందనవనం కింద అని వాళ్ళు ఆ నందనవనం రాజశేఖర రెడ్డి చేసిండు, ఈయన కేసీఆర్ చేసిండు. కృష్ణకాంత్ ఉన్నప్పుడు చేసినప్పుడు అప్పుడు చేస్తే ఏ ప్రాబ్లం రాకపోతుంది. అప్పుడు ఇంత జనాభా లేకుండే అప్పుడు లేదు, అపార్ట్మెంట్ లేదు, అగ్రికల్చర్ లేదు. అప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్. అప్పుడు మేము ఇక్కడ నుంచి అక్కడ ఏది అగ్రికల్చర్ ల్యాండ్ ఏది నాగల్లేసి దుందు. అప్పుడు ఏది ట్రాక్టర్ లేవు, ఓన్లీ నాగన్లే కదా. ఈ యువతల దుందుము మళ్ళీ అక్కడికి అట్లా అని ఉంటుండే. ఎక్కడ పోయినా దున్ని ఏది వర్షం ఏది మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి పోవాలంటే సాయంత్రం పోదు. వర్షం పడ్డది, వాగు వచ్చింది నాకు ఎట్లా తోట పట్టుకొని పోవాలి, అంత ప్రాబ్లం ఉంటుండే. అదే ఈత రాని వాళ్ళు అయితే అసలు రానివాడు. ఎంత ఈడ తాగే నీళ్ళు చాలా మంది అప్పుడు ఫుల్ తాగే నీళ్ళు మంచి
బండ్లు open చేసి మామూలు ప్యూర్ వాటర్ ఉన్నాయి కదా. మా తాతయ్య బండి తాగి తాళం చేసి తిరిగిపోదురు. తినిపోదురు మళ్ళా ఈడ ఏది ఇప్పుడు పెద్ద ఏది అది ఉంటుంది. ఇది మధు పార్కుది దీనికి ఉన్నదా, దీని ఒడ్డుకు ఉన్నదా, దీని ఒడ్డుకు ఉన్నదా? అదే కదా, దీని ఒడ్డు బాగు ఇదిగో. అచ్చా, ఆ ఒడ్డుకు లేదు. ఇది మూసి, అది ఈసా. హిమాన్ సాగర్ అది. అదే ఇప్పుడు ఈ గండిపేట అనుకుని ఇది ఉంది. గండిపేటది అయితే వాళ్ళకి అవదే దూరం ఉన్నదా? విల్లాలు ఉన్నాయి, మాపేట టౌన్ విల్లాలు ఉన్నాయి. ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, ఇది వీళ్ళు ఏంటంటే సాధ్యమంత వరకు అంటే కరెక్ట్ గా ఇప్పుడు నీళ్ళు ఏంటంటే అప్పుడు లెక్కలేసినప్పుడు అప్పుడు 1,05,000 వస్తుంది అన్నారు. ఇప్పుడు 23,000కే పరిమితం చేసింది. అన్న ఇదంతా మూసి అది మన ఇదివో ఇది అదివే నీళ్ళు కమ్మి. నాకు ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు వాసనకు గాబర్ అయితే నేను 60 ఏది హైదరాబాద్ మొత్తం ఏంటంటే ఇటు తప్పించి ఇటు తప్ప మొత్తం కాలినడకన తిరిగిన. ఏది మనకి ఇది పోయింది తిరగలేదు. ఉన్న కూడా ఇక్కడ దాకా వచ్చిపోయినాం. ఒక 10,000 ఫోటోలు తీసినాం. ఇది పైప్ లైన్ 10,000 ఫోటోలు తీసినాము. అవునవును. ఇదేంటి, ఇది వాటర్ మంచినీళ్ళు ఊర్లో అయితే ఇక్కడ ఇంతకుముందు ఏమో మన ఆడ ఉండే ఏది ఈ పైప్ లైన్ లేదు కదా. కాలువ ఇప్పుడు ఇంకోటి ఎక్కడ కలిసేది, ఎక్కడ చెట్టు కాడ ఈ చెట్టు దగ్గర, ఈ చెట్టు దగ్గర 2 వాగులు మూసి ఈసీ అని చెప్పి అదే చిన్నది శివుడు కూడా ఉన్నాడు. గుడి ఉంది. కనిపిస్తుంది మీకు, జెండా కనిపిస్తుంది. ఆ జెండా జెండా కనిపిస్తుంది. అదే. అచ్చా, ఇదేమో ఇది అప్పుడు కాలువ ఉండే ఏది మా అవతల ల్యాండ్ హనుమంతుని గుడి. ఎక్కువ నీళ్ళు వచ్చినాయి అనుకో అటు ఒడ్డునున్నది. ఇదంతా పట్టబడి అది మధ్యలోనే ఉంది. సన్వెల్లి రాజిరెడ్డి వచ్చినప్పుడు మునిగిపోతాయి. రాజిరెడ్డి నీళ్ళు వచ్చినాయి కదా. ఇప్పుడు మనకి ఇది కనపడుతున్నది కదా, చెట్లకి వచ్చి ఏం బొమ్మది పంపించి పేపర్ లో ఉన్నాయి కదా, అక్కడ దాకా వచ్చినాయి. ఏమే పెద్ద మనిషి అది అక్కడ దాకా వచ్చినాయి. అక్కడ కొంచెం నీళ్ళు వచ్చింది, ఎక్కువ రాలేదు. వికారాబాద్ అనంతగిరి ఆ ఏరియాలో బాగా వర్షాలు వచ్చింది అనుకో. ఇక్కడ మొత్తం హైదరాబాద్ సిటీ కొట్టుకోబోతుంది. ఆయన చేసేది కార్యక్రమం బాగానే ఉంది, కానీ ఇల్లు ఇండ్లు గూళ్ళ కొట్టకుండా నీకేందంటే ఇండ్లు గూళ్ళ కొట్టకుండా చేస్తే ఎవరైనా మీరైనా కష్టపడి సమాధిలో ఉన్నాయి కదా, సమాధిలో ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళి బయట జమాయించాలి. నీళ్లు ఆ ఏడనన్న నీళ్లు వచ్చినాయి అనుకో, ఆ నీళ్ళు దాంట్లో కొట్టేసి అవి లోపల నదిలో ఉన్నాయి, తీసేయింది. నది అవసరం లేదు, వెళ్ళిపోతుండే. అదేంటి జిహెచ్ఎంసీ మొత్తమే, జిహెచ్ఎంసీ ఇప్పుడు మొత్తం బంద్ ఉన్నాయి. కప్పు అది మన రోడ్ పంటి కప్పు ఉండే ఒకటి నీళ్ళు పోనీకి కిందికి వెళ్ళి, అదేది ఆల్రెడీ ఉన్నది కానీ ఆడ ఇప్పుడు మన ఆడ ఉన్నది. మళ్ళీ ఒకటి ఎక్కడ సమాధులు కూడా ఉంది సార్. ఇది రాజిరెడ్డి కిష్టారెడ్డి జైంట్ పట్టదారు. అవును. ఏది గుడి నుంచి గోల్కొండ వరకు మీదే రాజిరెడ్డి కిష్టారెడ్డి జైంట్ పట్టదారు అన్నదమ్ములు. ఇక మా అలా పెద్ద ఒక అతను అట్లా అందరిది సేమ్. మేము ఇది వరకు ఒకరితోటి కొట్లాడలేదు, చేసుకునే డివైడ్ అట్లా ఏం లేదు, అంతా ఒకటే దగ్గర ఉన్నది. ఆబ్జెక్షన్ చేస్తే అమౌంట్ ఇస్తామో అది ఇస్తామో ఏమి ఇవ్వలేరు, ఏమి ఇక రాలేవు. ఇక గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నా అంటే అలా కోర్టులో జమ చేసి, కానీ ఇక మా లాయర్ ఏమో అరే పోయి మాట్లాడుకొని తీసుకుందాం అంటే మన ఇక అన్నదమ్ములల్లా ఇట్లా ఉంటది.
ఇప్పుడు అక్కడ ల్యాండ్ ఉన్నది, ఇక్కడ ల్యాండ్. అప్పుడు కృష్ణాది గవర్నర్ ఉండే, ఏది చంద్రబాబు నాయుడు అది ఉండే. గుడి నుంచి ఇక్కడ ఏదో టిప్పు బ్రిడ్జ్ వరకు నందనవనం అనేది అదే అందులో తీసుకుండు. అందులో ఇంచుమించు మాది ఒక 16 ఎకరాలు ఈజీ ఎగిరిపోయింది. ఇప్పుడు ఆ 16 ఎకరాలు ఇప్పుడు అదంటే ఎంతో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి ఏది అరే మూసి రివేర్ కింద ఈసారి అంత ఈజీగా వదిలిపెట్టారు. ఈసారి అంత వదిలిపెట్టేది లేదు. ఎప్పుడైనా అంటే మంచిగా ఉంటే బాగున్నా. మధు పార్క్ వాళ్ళకు ఫలానా ప్లేస్ లో మీకు అంటే మధు పార్కుది దాంట్లో ఏంటంటే లెక్కలకి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పద్ధతిగా చేస్తలేరు. పద్ధతిగా ఏంటంటే ఈ మురికి ఉంది, మురికి వాళ్ళు ఏంటంటే మంచినీళ్ళు ఇంత ఇస్తామంటున్నారు. మంచినీళ్ళు ఇంత ఇస్తామన్నప్పుడు మురికి ఇంత వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, మురికి ఇంతే అని చెప్పి అంటున్నారు. మురికి ఇంత అని చెప్పి ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు. ఇక మనం చూడలేం, ఎంత మురికి పోతుంది అంత ఫోటోలు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎవడో వచ్చేందంటే బొంబాయికి వెళ్ళి వచ్చి కన్సల్టెంట్ వాడు చెప్తున్నాడు మీకు మురికి ఇంత వస్తుందని చెప్పి. వాళ్ళు ఏం చెప్పారు చూడండి, ఒకటి 1447 మిలియన్ గ్యాలన్ లీటర్స్ రోజుకి 2036కి ఇస్తామన్నారు. ఆ లెక్కన వేసేందంటే నీకు 6000 లీటర్లు రోజు 6000 మిలియన్ లీటర్ అంటే 6 కోట్ల లీటర్లు మురికి వస్తుంది. 6 కోట్ల లీటర్లు మురికి వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు 2,2.5 అంటే సుమారు 3 కోట్ల లీటర్లు మురికే వస్తుంది అంటున్నారు. 6 కోట్లు ఎక్కడ, 3 కోట్లు ఎక్కడ? నీకు 3 కోట్ల నువ్వు 3 కోట్లు క్లీన్ చేస్తానికి నీవు ప్రయత్నం చేస్తున్నావు. నీవు వేరే 3 కోట్లు అప్పుడు మేము చెప్పేది అంటే నువ్వు 100 సంవత్సరాలు కూడా మూసి క్లీన్ కాదు. 100 సంవత్సరాలు కూడా నీకు మూసి కాదు. ఇప్పుడు మొత్తం మూసీలని వేసినాక తీసుకొచ్చి నీకు అట్లా కాదు. ఇప్పుడు నేనేంటంటే నేను 95 నుంచి నేను మూసి ఏంటంటే నేను ఇటు తిరగలేదు, కానీ నాకు నాలాలు వీళ్ళలు ఎక్కడ ఏం కలెక్షన్లు ఎట్లా అంటే నాకంటే 70% హైదరాబాద్ అంతా నేను తిరిగిన కాలినాడు అన్న. ఇప్పుడు చిన్న తవ్వు ఉండే ఎప్పుడు మాకు తెలుసు. మేము మొన్న మా ఫోటోలు అక్కడ దాకా వచ్చినాం. నాకు తెలుసు. నాకు ఎందుకంటే నాకు మూసీ గురించి ఏంటంటే నాకు తెలిసినంత సమాచారం వేరే వాళ్ళకి తెలియదు. నాకు అంత తెలుసు ఆ సమాచారం. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు లెక్కలు చెప్తున్నా. అప్పుడు లెక్కలు ఏంటంటే 100 సంవత్సరాలు 108 అంటే 116 సంవత్సరాల క్రితం వరద వచ్చింది. అప్పుడు వాళ్ళు లెక్కలేసి ఏంటంటే 105,000 క్యూసెక్ నీళ్ళు వస్తాయి అని చెప్పి చెప్పుకొచ్చింది. అటు 160,000 క్యూసెక్లు వస్తాయి అని అన్నారు. ఇప్పుడు మొన్న లెక్కలేసినప్పుడు అటు 153,000 అని చెప్పి అన్నారు. ఇటేమో 23,600 వస్తాయని చెప్పి అంటున్నారు. 23,600 వచ్చినప్పుడు నువ్వు ఏంటంటే నీకు అంత పెద్దగా అవసరం లేదు. ఇటు పక్క పోయేట వాళ్ళంతా ఏంటంటే సేఫ్ జోన్లో ఉంటారు. అది నువ్వేంటంటే నువ్వు కరెక్ట్గా ఏంటంటే ఇదిగో. కానీ ఇక్కడ ఒకటే అంటే వాతావరణాన్ని బట్టి క్లౌడ్ అనంతగిరి హిల్స్ వికారాబాద్ లో వచ్చింది అనుకో, అంతే. ఇక ఇప్పుడు చూడండి ఎక్కడైందంటే ఎవడు పద్ధతిగా చేస్తలేడు. నీకు నీళ్ళు ఏంటంటే అప్పుడు ఏమైంది 254 చెరువులు దిగినాయి. అప్పుడు 254 చెరువులు దిగినాయి. ఆ చెరువులు దిగితే నీళ్లు వచ్చినాయి. నీళ్ళు ఇంకొకటి చెప్తా, అసలు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నీకు ఈ బ్రిడ్జి ఉన్నది, బ్రిడ్జి కానాలు ఉన్నాయి. కానాలకు వెళ్ళేందంటే ఇన్నే నీళ్ళు పోతాయి. నీకు ఇన్ని నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఏమైంది పక్కకు పోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఎవ్వరు ఏంటంటే వీళ్ళెవ్వరు మళ్ళీ అక్కడ గోడ కడతారు, ఇక్కడ గోడ కడతారు. ఇప్పుడు నీకేమైందంటే నీకు అది మూసిలు ఇంకొకటి అప్పటికి ఇప్పటికి ఏంటంటే అప్పుడు మెట్ట వ్యవసాయం ఉండే. ఇప్పుడు విల్లాలు అయినాయి. లేకపోతే బోర్లు ఉంటే ఏం చేస్తున్నారు? బోర్లు ఉంటే ఏమి ఉండదు, వరి పండిస్తున్నారు. నువ్వు వరి పండించేటప్పుడు అప్పటికి ఇప్పటికి ఏంటంటే మెట్టలు అయితేనే కొంచెం వాన పడితే పోతుంది, వరి అయితే మడికట్టుంటే దిగిపోతుంది నీళ్ళు. తర్వాత నీకు
అక్కడ ఇవి కట్టిండ్రు కదా, నీకు ఎంత వర్షం పడుతుంది, నీకు నీళ్ళు ఎంత ఉన్నాయి, నువ్వు నీళ్ళు ఎంత వదలాలని చెప్పి కరెక్ట్గా ఒళ్ళోంచి పని చేస్తే నీళ్ళు రావు. వాడు ఎవడికి ఏంటంటే వాడికి అక్కడ ఇంజనీర్కి వాడికి పని చెప్పరు, వాడికి ఇయ్యరు. రాజకీయ నాయకులు వీళ్ళ చేతుల్లో ఉంటుంది. వాడికి రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ వీళ్ళకి ఏం తెలిసేది ఎంత వర్షం వస్తుందో, ఎంత వర్షం వస్తే ఆ వర్షానికి ఎంత నీళ్ళు వస్తాయని లెక్క. నీకు అక్కడ మన చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయో చెప్పి ఆ నీళ్ళు ఎంత వస్తాయి, అవి ఇవి కలిపితే ఎంత వస్తుంది అని చెప్పి నీవు లెక్కలు వేసుకొని నువ్వు ముందు వదిలితే నువ్వు నిండిన తర్వాత వదులు, ఖాళీగా ఉన్నప్పుడు వదిలితే, నీ ఖాళీగా ఉన్నప్పుడు వదిలితే ఏమవుతుంది అంటే ఈ నీళ్ళు పోతాయి, పై వచ్చి నీకు సరిపోతుంది. అది చెయ్యాల, అది చెయ్యరు. చనిపోయినప్పుడు ఆ విధంగానే అయింది. నేను అదే చెప్పబోతున్నా. ప్రకాశం బ్యారేజ్ కూడా వదిలినట్టు అయిపోతుంటాయి. నేను అదే దానికి నేను చెప్తా. దానికి ఎందుకు చెప్తుందంటే 854 మార్కు పెడితే రాయలసీమకు నీళ్ళు పోతాయి. అది ఏమైందంటే రాజశేఖర రెడ్డి చచ్చిపోయినా కూడా అంతే, రోషయ్యకి భయం. ఆ 804కి కింద దింపితే వాళ్ళు ఏమంటారని భయంతో అట్లున్నాడు. ఆయన కింద పోతే 854 అక్కడ ఉన్నాయి, పైనుంచి వచ్చినాయి. వెనుకకి ఏంటంటే ఆలంపూరు, తర్వాత కర్నూలు, అది ఒకటి. తర్వాత ఇంకొకసారి చెప్తా, చంద్రబాబు నాయుడు జపాన్లో ఉన్నాడు. జపాన్లో ఉంటే నీళ్ళు వదిలినప్పుడు ఏంటంటే అటు సైడు కరెంటు ఉత్పత్తి అవుతుంది కదా, దాంట్లో నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వస్తే ఫోన్ చేసి చెప్పిండు, అరే 2 గంటలు ఆగు నేను చెప్తాను. ఆ గాడిద కొడుకు ఏంటంటే మర్చిపోయిండు, అది మొత్తం నీళ్ళు అయిపోయి 200 కోట్లు నష్టం వచ్చింది. అది మొత్తం నీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏంటి, లంజ వస్తే మంచిగా మిగిలితే వాళ్ళకి ఏంది, వాడికి ఏమంటే పైసలు వాళ్ళదేం కష్టపడేది, మన పైసలే పోతాయి, మన పేరే వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఈయన ఉన్నాడు. అవసరం లేని దగ్గర ఏంటంటే బిల్డింగ్లు పడగొడితే పైసలు ఇవ్వాలా, పైసలు ఇస్తాయి. ఎక్కడ ఆయన కష్టపడి తెచ్చిందా మనకి. అయితే ఏంటంటే బుద్ధితోటి పని చేస్తే ఇప్పుడు వాళ్ళు తగ్గించారు. ఇది 105 నుంచి 23,600కి తీసుకొచ్చారు. నువ్వు 23,600కి పోయేటట్లు నువ్వేందంటే నువ్వు ఏర్పాటు చేసుకో. నీవు అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఎందుకు పెట్టిందంటే 1,05,000 ఎందుకు పెట్టిందంటే మొత్తం 600-700 చెరువులు ఉన్నాయి. ఇటు పాలమాకుల నుంచి వస్తుంది. పాలమాకులు అక్కడ అంటే నేను చెప్పేంటే పాలమాకులకి వచ్చేది అది నేను చెప్తానే ఉంది. పాలమాకుల్లోకి వచ్చేది హిమాయత్ సాగర్కి వస్తాయి, ఇక్కడ అనంతగిరికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఇది మొత్తం ఏంటంటే చూసి ఇక్కడ తర్వాత ఇక కిందకి పోయిన తర్వాత 2 కలుస్తాయి కదా, 2 కలిసినప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నీకు ఏంటంటే అప్పుడు వాళ్ళు ఏం చేసిండ్రు, 250 అయిపోయినాయి, 600 కూడా దిగిపోతే నీళ్ళు ఎంత వస్తాయని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని ఇది పెట్టిండ్రు, బౌండరీలు పెట్టిండ్రు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉంది, ఇక్కడ వేసేసుకో. కానీ ఎక్కడైతే ఇల్లు ఉన్నాయో అక్కడ వాళ్ళు కానూన్ ఏం చెప్తున్నదంటే కరెక్ట్ నీళ్ళు 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఎక్కువ ఏదైతే వస్తుందో అక్కడే ఏమి కట్టొద్దు. ఇప్పుడు ఎప్పుడంటే నీళ్ళు వస్తాయి, ఆ వచ్చే దగ్గర ఏం పెట్టొద్దు. తర్వాత ఇంకొక జోన్ పెట్టిండు, దాంట్లో ఏంటంటే నువ్వు ఇల్లు కట్టొద్దు, ఆఫీసులు కట్టుకోవచ్చు, హాస్పిటల్ కట్టుకోవచ్చు, ఇల్లు కట్టాలి గవర్నమెంట్. అయితే ఇంకొకటి దాంట్లో ప్రొవిజన్ ఏం ఇచ్చిందంటే స్టిల్ట్ వేసుకోవచ్చు, ఎలివేటెడ్ కారిడార్. అందరూ ఏమంటున్నారంటే ఇప్పుడు ఇది మూసీలో మన ఇమ్లిబండ్లో ఇది మెట్రో కట్టిండు కదా, మెట్రో కట్టిండు మన వాటర్ వచ్చి అలా పోయింది కదా. మెట్రో అంటున్నా నేను, మెట్రోకి ఏం కాదు, ఇమ్లిబండ్కి అవుతుంది. అయితే ఇప్పుడు కానూన్ ఏం చెప్తున్నదంటే మీకు ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉన్నదనుకో వాళ్ళకి ఏం కాదు, గ్రౌండ్ ఉంది కదా, సెల్లార్ ఉంది కదా, కార్లు పార్క్ చేసేది, అది అక్కడ పార్క్ చేసుకోకుండా దాని పైనుంచి ఉంటే అయిపోతుంది, ఏం కాదు. అది కానూన్ ఒప్పుకుంటుంది. అదొకటి. తర్వాత 3వ జోన్ వార్నింగ్ అంటే 100 సంవత్సరాల్లో ఒకసారి రావచ్చు. దానికేం చేస్తున్నారంటే నువ్వు ఏదంటే అజార్డస్ ఏంటంటే భయంకరమైన హానికరమైనటువంటి కంపెనీలు పెట్టుకోవద్దు, ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పన్నారు. వీడు ఏం చేస్తున్నాడంటే మూడింటిని కలిపి కొడుతున్నాడు. అట్లేం కదంటే నీ కానూన్ ఉంది, కానూన్ ప్రకారము నువ్వు నదిలో
ఎవరిని ఇది తీసేయి, నది పక్కన ఒకటి, అది రెగ్యులేటెడ్ జోన్ అంటారు. రెగ్యులేటెడ్ జోన్లో కానూన్ ప్రకారం ఏమైతే ఒప్పుకుంటారో అది నువ్వు ఒప్పుకోవాలా. రెగ్యులేటర్ తర్వాత వార్నింగ్ జోన్. వార్నింగ్ జోన్ ఏంటి, ఇది ఇల్లు ఉంది 100 సంవత్సరాలు ఒకసారి వచ్చినాయి అనుకో, ఆ నీళ్ళు వస్తే ఇక్కడ ఏమంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు, నీళ్ళు పోతాయి, వీళ్ళు మళ్ళీ రేపు వచ్చేస్తారు. అది ఏమి కాదు. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూడా స్ట్రీట్లో కూడా అట్లనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి వస్తాయి, 25 సంవత్సరాలు ఒకసారి వస్తాయి అనుకో, నీళ్ళు వస్తాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి. మనుషులు ఉంటే ప్రమాదం. ఇప్పుడు పైన ఉంటారు అనుకో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి ఏం కాదు, కింద వాళ్ళకి ఏం కాదు. ఏం కాదు నీకు. అందుకనే నీకు నదులు బ్రిడ్జ్లు, రైల్వే బ్రిడ్జ్లు, తర్వాత ఈ బ్రిడ్జ్లు ఎందుకు కడతారు? అదే అంటే మరి కానాలు ఉంటాయి, నీళ్ళు పోతాయి. ఇది కట్టిండ్రు. దీనికి ఏంటంటే కానూన్ ఉందండి. వీడేంటంటే కానూనుకు నేను ఏదంటే చేస్తానని చెప్పి అనుకుంటున్నాడు. అంటే మనము ఏంటంటే ఇది పరిస్థితి. మాకు దాంతో ఏమైతే ఏం లేదు, నువ్వు లోతు చేసుకో, వెడల్పు చేయొద్దు, లోతు చేసుకో, నువ్వు లోతు చేసుకో. తర్వాత ఏంటంటే అప్పుడు ఏమైంది, అప్పుడు కొట్టుకుపోయింది. మీరు అసలు ఎవడేంటంటే ఎవరికి అర్థం కావటం లేదు. అప్పుడు ఏంటంటే మన ఇంద్రారెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు మా ఊళ్ళో సకలు కొట్టుకపోయింది, వచ్చింది పోయిందంతా అవును. నీకు అనుకోకూడదు. బట్టలు ఎక్కడ ఉతుకుతారు? చెరువులో, నదిలో కదా. కరెక్ట్, మేము చూసాం నదిలో కదా. నీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే సడన్ గా వచ్చింది అనుకో, ఉంటే ఏం కొట్టుకుపోతారు. సడన్ గా వచ్చింది కదా అంటే గుండె ఎక్కిర్రు. పక్కకు ఒక గుండె ఉన్నది, ఆ గుండె ఎక్కిర్రు. ఆ గుండె ఎక్కగానే కొద్ది మునిగిపోయింది. గుండె మునిగిపోయిన తర్వాత కాళ్ళకు వచ్చినాయి, నడుములకు వచ్చినాయి, మొత్తం ఇంకా ఇదైంది, మొత్తం కొట్టేసింది. ఇప్పుడు మా దగ్గర ఇంతకుముందు అక్కడ నీళ్ళు ఆగుతుండే, నీళ్ళు ఎవరికి అర్థం కావడం లేదు. అది ఉండే. ఇదిగో ముసి పురాణ పూలు. అవునవును. ఇగో ఉన్నది. ఇప్పుడు ఏమైందో చేస్తుంది అంటే నీళ్లు ఈ కానాలు పైకి వెళ్ళిపోయినాయి, ఈ కానాల్లోకి వెళ్ళి పోవాలా. కానాల్లోకి వెళ్ళి అప్పుడు ఏమైందంటే చెట్లు గిట్లంతా కొట్టుకొచ్చినాయి, చెట్లు దాంట్లో జామ్ అయిపోయింది నీళ్లు. మీకు ఇంకొకటి చూడండి, ఇక్కడ తెగిపోయింది, ఇదిగో తెగిపోయింది. తర్వాత ఏంటంటే ఇటు నీళ్ళు వస్తున్నాయి, కట్ట తెగిపోయి ఏంటంటే వీళ్ళందరూ ఏంటంటే పేట బురుజు అది కట్ట తెగిపోయి ఇటు పక్క వాళ్ళు ఏంటంటే నీళ్ళు ఇట్లా వచ్చేసి కొట్టుకుపోయింది. అది జరిగింది. మామూలుగా ఏంటంటే ఫ్లడ్స్ వచ్చి నీళ్ళు ఎక్కువ వచ్చి అటు పొర్లుడు కాదు, ఇది బ్రిడ్జిలు. నీకు ఆ బ్రిడ్జిల వల్ల ఏంటంటే నీకు అది ప్రమాదం ఏర్పడింది. ఇదిగో కట్టదోడు ఇటు పక్క తెగింది, చూసిందా? కట్ట తెగింది. మేము ఇంతకుముందు ఫస్ట్ మాకు తెలుసు. లేదు, మీకు తెలుసు కాదు. ఇప్పుడు కట్ట తెగింది, వెడల్పు చాలా ఉండే ఆడ. ఇది ఎప్పుడు 116 సంవత్సరాల క్రితం అబ్బా. మీ తాత కూడా కాదు, మేము తాత అంటున్నారు. ఇది 116 సంవత్సరాల క్రితం నాటి ఫోటో. అది ఏంటంటే మూసి పొంగిపోయింది అంటే పొంగిపోవడు కాదు, మామూలుగా ఏది అది గంటిపేట తెగింది, అది ఏంటంటే 69 70 ఉస్మాన్ గంజ్ అవన్నీ 70 అది దానికి చెప్తాను. చాలా అది 70లో ఏమైందంటే అక్కడ మురికి నాలా కాదు, అక్కడ ఏమైందంటే ఇది నీళ్ళు ఇటు వచ్చినాయి, ఇటు నీళ్ళు వచ్చినాయి. అటు నుంచి నీళ్ళు వస్తే ఏంటంటే ఇది దీంట్లోకి రానియలేదు, ఎగ్గొట్టింది. మురికి నాల తర్వాత ఏంటంటే మూసి, ఇది మూసి పురాణ పూలు పూలు కాదు కదా, మా పేరు రాదు. ఏది కాలువలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నీకు ఈ మురికి కాలువలు వస్తాయి. మురికి కాలువలు ఏంటంటే కోరంటిది అది ఉస్మానియాది, అది హిమాయత్ సాగర్, అది పెద్దది. దానికి ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మన ఏర్లింగంపల్లి, దుర్గం చెరువు మీకు ఇక్కడికి వస్తుంది. దుర్గం చెరువుకి ఏం చేస్తున్నారు తెలుసా? ఇక్కడ పడ్డాయి అన్ని ఏంటంటే ఇక్కడికి వెళ్ళి పైప్ లైన్ వేసిండ్రు.
సదర్న్ ఇన్సెప్టర్ డైవర్షన్ ఛానల్ అని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఏం చేస్తున్నారంటే అంబర్పేటలో కలుపుతున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చిన ఏంటంటే అత్తాపూర్లో 2 పెట్టిండు. అత్తాపూర్లో అత్తాపూర్ తర్వాత ఏంటంటే బహదూర్పూర్ నుంచి వచ్చేవి, హైకోర్టు నుంచి వచ్చేవి, మురికి నాలా అని చెప్పి మీరు ఎప్పుడన్నా మురికి నాలా అంటే ఏది జూ పార్క్ నుంచి వస్తాయి మురికి, అది మీరే మురికి నాలా అంటే చాదర్ఘాట్ బ్రిడ్జ్ ఉందా, హసన్ నగర్, అదే మురికి నాలా అని చెప్పి పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, శివరాంపల్లి అన్ని వచ్చి దీంట్లో వస్తాయి అబ్బా. శివరాంపల్లి అది మిర్యాలం ట్యాంక్ లోకి వస్తాయి. మీరు అది మురికినాల అంటారు దాని పేరు. అవి కలుపుతారు, అవి కలుస్తాయి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇవన్నీ ఏంటంటే అర్థం చేసుకొని తర్వాత ఏం చేస్తున్నారు, ఇవన్నీ తీసుకుపోయి ఇక్కడ పెడుతున్నారు. అక్కడ బాల్కపూర్ ఛానల్ అని చెప్పి ఎక్కడి నుంచి వస్తుంది, శేర్లింగంపల్లి నుంచి వస్తుంది. శేర్లింగంపల్లి నుంచి కొంపల్లి దగ్గర నుంచి సికింద్రాబాద్, అల్వాలు, తర్వాత ఇటు ఏది మన జీడిమెట్ల, బాలానగరు, తర్వాత శేర్లింగంపల్లి, చందానగరు, ఇటు కోకాపేట, ఇవన్నీ హుస్సేన్ సాగర్కి వచ్చి హుస్సేన్ సాగర్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఎక్కడికి అంబర్పేట. అంబర్పేట దగ్గర ఏం చేస్తున్నారంటే ఇట్లా అంబర్పేట దగ్గర నుంచి ఇట్లా వస్తే అక్కడ ఇంత తీసుకొని అంటే వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఇంత నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళు ఇన్ని నీళ్లు తీసుకుని ఏంటంటే ట్రీట్ చేస్తున్నారు. ఇన్ని నీళ్లు తీసుకుని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు 2036కి 2816 మిలియన్ లీటర్లు సీవేజ్ వస్తుంది అన్నారు. మరి వాళ్ళేమో 1447 మిలియన్ గ్యాలన్ లీటర్ నీళ్ళు ఇస్తారు. దాని లెక్కలు చూస్తే 5000 6000 మధ్యన వస్తుంది. ఆ లెక్కల్లో పొరపాటు ఉంది. ఇప్పుడు మీరు ఇవన్నీ లెక్కలు సరి చేసుకోండి. ఇవన్నీ ఏంటంటే గవర్నమెంట్కి చెప్పాలి, వినకపోతే అంటే హైకోర్టులో కేసు వేయాలి. అది దాని గురించి ఏంటంటే అసలు తెలుసుకుంటున్నాం ఎక్కడి దాకా బౌండరీలు ఏంటి అని చెప్పి ఏంటంటే అది ఇప్పుడు మాకేంటంటే నీటి వ్యవస్థ తెలుసు, నీరు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంత వస్తుంది అని చెప్పి ఇది తెలుసు. తర్వాత ఈ నాలాలు ఎక్కడే, మేము ఇక్కడి నుంచి ఇటు చూడలేదు కానీ ఇటు నుంచి నాకు మొత్తం హైదరాబాద్ అంతా ఏది గల్లీ 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 నాలా తెలుసు అన్నట్లు. అది అన్నట్లు అది మధు పార్కు. తర్వాత ఇంకా ఇట్లా ఏమున్నాయి ఇప్పుడు నార్సింగ్ మంచిర్యాల, నార్సింగ్ పక్కన మంచిర్యాల. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు వీళ్ళది రామ్దాగ్ కూడా 5 షాట్కి దగ్గర అయినాయి. నాసిక్ లో ఒక విల్లాలు ఉన్నాయి, దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, పైనేమో మంచిర్యాల దగ్గరేమో వదిలిపెట్టేసాను మాది పట్టుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. అయితే కరెక్ట్ అన్ని నేను చెప్తా, అది కాదు, నేను చెప్తా చూడు. అది ఎందుకు జరిగిందంటే 105,05,000కి ఇది ఏర్పాటు చేసింది కాలువలు. ఇప్పుడు 23 ఉన్నది అంటున్నారు. కాలువ తక్కువ చేయాలా 7 చేయాలని చెప్పు. పెంచకూడదు. నీకు 105 లీటర్లు వస్తాయంటే 105 లీటర్లు వస్తాయంటే నువ్వు ఇంత కాలువ చేసినావు. నీకు 23 లీటర్లు వచ్చినంటే తక్కువ చేస్తావు ఎక్కువ చేస్తావు చెప్పండి. అది ఇప్పుడు అది చేయనట్లు. అయితే ఇప్పుడు వాళ్ళు లెక్కలు వేసింది ఏంటంటే వాళ్ళు లెక్కలు మొత్తం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి వర్షం ఎట్లా వస్తుంది ఏంటి క్లౌడ్ బస్ట్ ఇవన్నీ చూసి లెక్కలు వేసిండ్రు. ఆ లెక్కల ప్రకారం కాకుండా ఏంటంటే గంప గుప్త ఏంటంటే కొట్టేస్తాము అంటున్నారు. నువ్వు పెంచిన ప్రకారం ఏంటంటే నువ్వు అప్పుడు లెక్కలు ఎంత వేసిందో ఆ లెక్కల ప్రకారం కాకుండా కొత్త లెక్కలు నువ్వు వేసిన లెక్కలే కదా, దాని ప్రకారం నువ్వేంటంటే జోనింగ్ చెయ్యి. నువ్వు జోనింగ్ చేస్తే దాంట్లో నీళ్ళలో చేయి ఉంటే అవి కొట్టేసాయి, పక్కనే ఉంటే సేఫ్టీ చేసుకో, వార్నింగ్ జోన్లో ఉండే నీకు ఫ్రీగా చేసి నువ్వు ఏర్పాటు చేసుకో. అంతేగాని నువ్వు కానూన్ ప్రకారం నీ ఇష్టం వచ్చినట్టు పోయేటందుకు వీల్లేదు. అది దానికోసం ఏంటంటే మేము ఏంటంటే ఆఖరికి ఏంటంటే దరఖాస్తు కూడా అంతా తయారైంది. పర్సనల్గా అంటే వచ్చి చూసి ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి చూసామని చెప్పి ఆలోచన మీద మీరు వచ్చారు. నాకు అది ఏమైందంటే మొన్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్లో ఈ ఒక 30-40 మంది చీఫ్ ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఎట్లా ఏంటి అని చెప్పి గవర్నమెంట్ తరఫున ఏంటంటే వాళ్ళకు ఒక సజెషన్ ఇద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడితే అందులో నేను చెప్పిన నేనేంటంటే నేను మళ్ళీ వాళ్ళ లెక్కలు కరెక్ట్ కాదు, మళ్ళీ కొత్తగా అంటే లెక్కలు అందరి ముందు ఏంటంటే లెక్కలు కొలవాలా, నీకు సివేజ్ కూడా అంటే కరెక్ట్ లేదు, లెక్కలు వేసి దాని గురించి. తర్వాత నిన్న మొన్న ఏంటంటే బాగా ఆలోచన చదివి తెలుసుకుని ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు మీకు ఎట్లా భయం
ప్రజల్లో ఒకటి ఏంటంటే వచ్చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి అని చెప్పి అంటున్నారు. అదే 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 ఆ భయం ఉన్నది. నీకు భయం ఏంటంటే నువ్వు ఇష్టం వచ్చినట్లు అంటే నువ్వు రిజర్వాయర్లు అంటే ఇప్పుడు నీకు ఎక్కడ ఢిల్లీలో కూర్చొని కానీ వర్షం ఎంత ఉంటుంది ఏంటి ఏ రోజు ఇప్పుడు చూడు ఇక్కడ కూర్చొని ఇవాళ ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందంటే మనకి ఇప్పుడు కొడితే వస్తుంది. నీకు అంత టెక్నాలజీ ఉన్నప్పుడు నీళ్ళు వస్తే పైన నీళ్ళు ఉన్నాయి, ఎక్కువ నీళ్ళు వస్తే ఖాళీ చేయి, ఖాళీ చేసి వాడుకున్నాడు. వాడికి అధికారం లేదమ్మా. వాడికి ఇంజనీర్ చేసే పని ఏంటంటే ఈ గాడిదలు వీళ్ళు రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఇంజనీర్ని చేయమని చేసే పని వాడు చేస్తే వాడు కరెక్టే చేస్తాడు. కమ్యూనికేషన్ కాదు, మొత్తం వీళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, రాజకీయ నాయకుల చేతుల్లో గుప్పిట్లో పెట్టుకున్నారు. నేను చెప్తా అని చెప్పంట. నువ్వు చెప్పేది ఏంటంటే ఇంజనీర్గా బాధ్యత తప్ప చెప్పితే ఆయనే చూసుకుంటాడు. రేపు ఏమైనా ఎందుకు అట్లా అంటే ఇంజనీర్ని అడగవచ్చు. ఇప్పుడు ఏమన్నా అడుగుతాం, ముఖ్యమంత్రిని అడగలేము. నేను అది అన్నట్లు నేను 35-38 సంవత్సరాలు ప్రజాసేవలోనే ఉన్నాను, సోషల్ సర్వీస్లో ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను న్యాయంగా నేను పనిచేసి ఇప్పుడు మేము ఆ టాయిలెట్స్ కట్టిపోయేటప్పుడు ఒకరిని తీసుకొచ్చి పెట్టినాం. వాడు ఇన్ఛార్జ్ ఉండే, వాడు ఇప్పుడంటే 4 కార్లు, వాడు 4 కార్లు, ఏది ఒకటి బెంజ్ కారు. వాడు ఏంటంటే తీసుకొచ్చి ఏంటంటే అప్పుడు 5,000 ఏమో జీతం. అది ఆ రోజు మా స్టేటస్. అది ఏంటంటే ఫెయిర్ కాదు. ఇంత ముందు మనకు వాటర్ అక్కడ అయితే ఇక్కడ వస్తుంది. అవును అవును. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏం చేసారు, అది బంద్ చేసారు. అది బంద్ చేస్తే ఇప్పుడు అవతల వాటర్ రోడ్ మీద వస్తుంది. అవును. ఆ రోడ్ మీద పబ్లిక్ ఎట్లా పోవాలి? అదే 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 ఆ మున్సిపల్ రాడు చేయడం మనకి ఇక్కడికి ఆల్రెడీ ఉండే ఒకటి అనుభవాలు ఒకటి ఏంటి. నేను చాలా అదే నేను ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద పనులు చేస్తాను. కలిపి మాట్లాడదాం కానీ అంటే ఇప్పుడు న్యాయం ఏంటంటే నాకు చెప్పాలంటే నాకు ఇట్లా కొడితే ఎక్కడంటే అక్కడికి వెళ్ళి ఏంటంటే నాకు మొత్తం ఢిల్లీ నుంచి కానీ ఎక్కడి నుంచి కూడా అంటే నేను చాలా పెద్ద పెద్ద పనులు చేసిన. చేసినట్టు నాకు మేమేమంటే ఇంత ఉంటుంది. తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్తా, ఇప్పుడు మీరు చెప్పిన అది ఇప్పుడు ఆ ఫ్లడ్ గురించి కానీ ఇంకొకరు ఒక్కరన్నా కానీ ఏంటంటే ఇంత 105 ఉంది, 105 నుంచి 23కు తీసుకొచ్చింది అంటే అంత నాలెడ్జ్. నేనేంటంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వాళ్ళు ఫ్లోరోసిస్ దాని గురించి ఏంటంటే నా దగ్గర ఉన్న సమాచారం తీసుకుపోయి వాళ్ళు వాడుకుంటారు. ఓకేనా? బాగా చెప్తారు. ఓకే తమ్మి, ఓకే వెళ్దామా? ఓకే.